మరి కాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఇక రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం ఉండనుంది. ఈ సమావేశంలో ప్రధాన పార్టీల నేతలు పాల్గొనున్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను కేంద్ర సర్కార్ కోరనుంది. రైట్, మరికొద్దిసేపట్లో సమావేశం జరగబోతోంది. సమావేశంపై మరిన్ని వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. చందు, కొద్దిసేపట్లో మనకు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతుంది. అయితే అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. 11:30కు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు దీనికి హాజరవుతున్నారు. తర్వాత ప్రతిపక్ష నేతలు కూడా దీనికి హాజరవుతున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి కూడా మనకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు ముందుగా జరిగేటటువంటి అఖిలపక్ష సమావేశం చాలా కీలకమైనది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఇందులో సమావేశంలో కాబోతున్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా, అంటే బడ్జెట్ ఏదైతే మనకు పార్లమెంట్ సెక్షన్ ఉందో దీనికి, అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులపై కూడా ప్రత్యేకంగా కూడా ఇందులో ఈ సమావేశంలో కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఒకవైపు, తర్వాత మరొక వైపు ఈ యొక్క బడ్జెట్ పార్లమెంటు సమావేశాలు రేపు సెషన్ ప్రారంభం కాబోతుంది. ముందుగా జరిగేటటువంటి అఖిలపక్ష సమావేశం మొత్తం చాలా కీలకం కానున్నది. అయితే ఇందులో మనకు పార్లమెంటుకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడ రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, తర్వాత కిరణ్ రిజిజు, తర్వాత జేపీ నడ్డా, తర్వాత సహాయ మంత్రులు అర్జున్ మేఘ్వాల్, మురుగన్, మరి కొంతమంది నేతలు కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఎంపీలు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశంలో వారి, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు నియామకాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా ఇక్కడ ఈ సమావేశంలో ప్రస్తావిస్తున్నారు. మరొక వైపు, అంటే ఈ బడ్జెట్ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి, రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. మరొక వైపు ఢిల్లీ ఎన్నికలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ ఢిల్లీ అంతా కూడా వాడివేడి, ఎన్నికల వేడి ఒకవైపు ఉంటే, మరొక వైపు పార్లమెంటు సమావేశాలతో రేపు ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల్లో ఆయా రాష్ట్రాలకు నిధులు ఏ విధంగా కేటాయిస్తారు, దీనిపై చర్చించేటటువంటి ఆ ఎంపీలు కూడా పూర్తిగా కూడా ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే దీనిపై కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వారికి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు సమావేశాలు కూడా నిర్వహించి పూర్తి నివేదికలతో ఎంపీలందరినీ కూడా సమాయత్తం చేశారన్నటువంటిది మాత్రము చాలా కీలకమైనటువంటి సమావేశాలు నిన్నటి వరకు కూడా జరిగాయి. దిశానిర్దేశం కూడా చేసినట్లు కూడా ఆయా రాష్ట్ర సీఎంలు కూడా, అంటే రానున్నటువంటి బడ్జెట్ సెషన్ అని అంటే కూడా రాష్ట్రానికి ఒక సంవత్సరం పాటు ఉండేటటువంటి బడ్జెట్ కేటాయింపులపై మాత్రం ఖచ్చితంగా వారు గలం విప్పాలన్నటువంటి మాత్రం ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే రేపటి నుంచి వాడివేడిగా మాత్రము మనకు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంది. ఈ రోజు జరిగేటటువంటి ఒక రోజు ముందుగా జరిగేటటువంటి అఖిలపక్ష సమావేశము చాలా కీలకమైనది. ఈ రోజు 11:30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి మనకు ప్రతిపక్షాలు నేతలు, మనకు రాహుల్ గాంధీ, తర్వాత మనకు రాజ్యసభ సభ్యుడు, తర్వాత మల్లికార్జున్ ఖార్గే, ఇతర విపక్ష నేతలు కూడా హాజరవుతున్నట్లు కూడా తెలుస్తుంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.